ఈసారి ఉగాది పండుగ కేవలం పచ్చడి పండుగలకే పరిమితం కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ పోరు జరగబోతోంది. మార్చి 19న ఒకే రోజు 2 భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకవైపు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2, మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఒకే రోజు ఈ 2 భారీ సినిమాలు విడుదలవుతుండటంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే చర్చ. ఇది నిజంగా బాక్స్ ఆఫీస్ క్లాష్ అవుతుందా, లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా? ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హరీష్ శంకర్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్యధర్ అద్భుతమైన దర్శకుడని ప్రశంసించారు. ఆయన తెరకెక్కించిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసని చెప్పారు. కానీ వెంటనే ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. దురంధర్ 2 సినిమా మాకు పోటీ కాదు అని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు మరో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా చేశారు. దురంధర్ 2 స్థానంలో పాటలు, కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చే షారుఖ్ ఖాన్ సినిమా వస్తే మాత్రం ఆలోచించే వాళ్ళమని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొంతమంది మాత్రం ఇది ధైర్యమైన స్టేట్మెంట్ అని అంటుంటే, మరికొందరు మాత్రం బాలీవుడ్ సినిమాను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు సినీ విశ్లేషకులు మాత్రం వేరే లెక్కలు చెబుతున్నారు. ఒకవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2, మరోవైపు మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. జోనర్ వేరైనా రిలీజ్ డేట్ మాత్రం ఒకటే. అంటే అదే రోజు థియేటర్లు, షోలు, కలెక్షన్లు అన్నీ షేర్ చేసుకోవాల్సిందే. ఇది నిజంగా 2 సినిమాలకు రిస్క్ అవుతుందా, లేక ఈ క్లాష్ వల్లే హైప్ పెరిగి 2 భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈసారి ఉగాది పండుగ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సిసలు ఫైట్ చూడాల్సిందే. ఎవరి సినిమా పై చేయి సాధిస్తుంది? బాలీవుడ్ స్పై థ్రిల్లరా, లేక పవర్ స్టార్ మాస్ యాక్షనా? దానికి సమాధానం మాత్రం మార్చి 19న థియేటర్లలోనే తెలుస్తుంది.